ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో రకరకాల మనస్తత్వాలు ఉన్న వాళ్ళు ఉంటారు. కొంతమంది వాంటెడ్లీ వాళ్ళ బిహేవియర్తో హర్ట్ చేస్తూ ఉంటే, కొంతమంది అనుకోకుండా హర్ట్ చేస్తూ ఉంటారు. ఇలా మనం హర్ట్ అయినప్పుడు, ఆ సిచ్యువేషన్ని మనల్ని ఎవరైనా ఇన్సల్ట్ చేసినప్పుడు, ఆ సిచ్యువేషన్ని కొంతమంది తీసుకోలేకపోతారు. చాలా కాలం పాటు కొంతమంది బాధపడుతూ ఉంటారు. కొంతమంది అప్పుడే మర్చిపోయే వాళ్ళు ఉంటారు. కానీ మనల్ని ఎవరైనా వాంటెడ్లీ ఇన్సల్ట్ చేసినా, లేకపోతే వాళ్ళ బిహేవియర్తో ఇన్సల్ట్ చేసినా, ఆ సిచ్యువేషన్ని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఆ తర్వాత మనల్ని మనం ఏ విధంగా మోటివేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఈ విషయాలపై మాట్లాడడానికి మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్, డెంటిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ స్నేహ వేమూరి. మాట్లాడదాం. హాయ్ స్నేహ గారు. హలో అండి. నమస్తే. నమస్తే. సో మీ మోటివేషనల్ స్పీచెస్ ఏవై ఉంటాయో చాలా బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ. అండ్ అందరూ దాని నుండి ఇంకా కొన్ని విషయాలు అడుగుతూ ఉన్నారు. సో ఎవరైనా నిజంగానే ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది. అంటే మన ఎక్స్పెక్టేషన్స్ అందరు కొంతమంది ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు బాగా మాట్లాడతారు అని అనుకునే వాళ్ళు ఒకసారి చూసి మనల్ని అట్లా అవాయిడ్ చేసేస్తారు. అది ఒక కైండ్ ఆఫ్ ఇన్సల్టే, మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి. కొంతమంది బిహేవియర్ ఎట్లా ఉంటదంటే, ఎదుటి పర్సన్ ని హర్ట్ చేస్తే, ఇన్సల్ట్ చేస్తే వాళ్ళకు ఒకలాంటి ఆనందం దొరుకుతుంది అనమాట. అలాంటి సైకో మనస్తత్వాలు ఉంటారు. ఇలా రకరకాల మనుషులు ఉంటారు కదా. మనం ఇన్సల్ట్ ఎవరైతే పడతారో వాళ్ళు కూడా రకరకాలు ఉంటారు. కొంతమంది దులిపేసుకుంటారు, కొంతమంది ఏమో చాలా మనసుకు తీసుకుంటారు, క్యారీ చేస్తూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలి? అప్పటికప్పుడే వాళ్ళని ఏమైనా ఇన్సల్ట్ చేసేస్తే సాటిస్ఫై అవుతారా, లేకపోతే ఏం చేయాలి అంటారు? యాక్చువల్లీ ఇది చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఇన్సల్ట్స్ అనేవి డే టు డే చాలా సిచ్యువేషన్స్లో ఫేస్ చేస్తుంటారు. ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక బాగా ఏంటంటే డిప్రెస్ అయిపోతుంటారు. సో నేను దీనికి ఒకటి చెప్తాను. ఎంబ్రేస్ యువర్ ఇన్సల్ట్స్ సో మచ్ that you will stop being very nice to yourself. ఓకే, సో దీని మీనింగ్ ఏంటంటే, నీ ఇన్సల్ట్స్ని నువ్వు ఇష్టపడు. ఎంబ్రేస్ అంటే నీ ఇన్సల్ట్స్ని నువ్వు ఇష్టపడు. సో దట్ అవి నువ్వు ఇష్టపడడం స్టార్ట్ చేస్తే, అప్పుడు నువ్వు ఏదైతే అనుకుంటావు కదా, నేను చాలా మంచిదాన్ని, నన్నెవరేమనకూడదు, ఆర్ నీ సెల్ఫ్ని నువ్వు చాలా గ్రేట్గా నీ ఐస్లో నువ్వు పోర్ట్రే చేసుకొని ఉంటావు, ఆ హాలుసినేషన్లో ఉంటావు. సో ఆ హాలుసినేషన్ నుంచి బయటికి వస్తావు ఫస్ట్. సో ఏంటంటే, ఇన్సల్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది ఏంటంటే కావాలని ఇన్సల్ట్ చేస్తుంటారు. కొంతమంది ఏమో మీకు మంచి జరగాలి ఆర్ మిమ్మల్ని ఒక మంచి దారిలో పెట్టాలని ఇన్సల్ట్ చేస్తుంటారు, లైక్ పేరెంట్స్, టీచర్స్. బట్ చాలా వరకు అయితే కావాలని ఊరికేనే మిమ్మల్ని సతాయించడానికో అలా ఇన్సల్ట్ చేస్తుంటారు. జనరల్గా ఇన్సల్ట్ అంటే పుండు పైన కారమో ఆర్ పుండు పైన ఉప్పు చల్లినట్టు ఉంటుంది. ఇప్పుడు మీకు ఎక్కడైనా బాడీ పైన కట్ అయింది అనుకోండి, ఉప్పు చల్లితే మండుతుంది కదా. సో ఇన్సల్ట్ కూడా అంతే, ఆ పుండు పైన ఉప్పు చల్లినట్టు. ఆ మంట ఆ ఇన్సల్ట్ పడిన వాడికే తెలుస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే మీకు పుండు ఉంటుందో అక్కడే మండుతుంది. అంటే మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారంటే మీరు ఇన్సల్ట్ చేసే సిచ్యువేషన్ ని వాళ్ళకి క్రియేట్ చేసి ఇస్తున్నారు. ఇది అర్థం చేసుకోండి. ఓకే, మీకు ఒకవేళ కట్ లేదనుకో బాడీలో, మీకు ఉప్పు చల్లిన మీకు అది ఇన్ఫ్లేమ్ అవ్వదు కదా, ఆర్ నొప్పి తెలియదు కదా. సో ఎక్కడైతే కట్ ఉంటుందో అక్కడే ఉప్పు చల్లితే నొప్పి అయినట్టు, ఎక్కడైతే మీరు మిస్టేక్ చేస్తారో ఆర్ వేర్ యు ఆర్ రాంగ్, అక్కడే మీకు ఇన్సల్ట్స్ మీరు ఫేస్ చేస్తుంటారు జనరల్గా. సో మీరు ఏం చేయాలి అంటే, అసలు మీరేమన్నా తప్పులు అసలు ఎవరైనా ఇన్సల్ట్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హస్బెండ్ వైఫ్ని హస్బెండ్ ఇన్సల్ట్ చేశారు. సో యాక్చువల్లీ ఇన్సల్ట్ చేశాక ఇన్సల్ట్ పడిన వాళ్ళు వాళ్ళపైన కోపం పెట్టుకొని, గ్రడ్జ్ పెట్టుకొని, అరిచేసి ఆర్గ్యూ చేయడం కన్నా ఫస్ట్ వాళ్ళు నన్ను ఎందుకు ఇన్సల్ట్ చేసింటారు, అసలు నేను ఈ సిచ్యువేషన్ వాళ్ళకి ఎందుకు క్రియేట్ చేసి ఇచ్చాను, లీనియన్స్ ఇచ్చానా, ఎందుకు లీనియన్స్ వల్లనా, ఆర్ నా బిహేవియర్ వల్లనా, ఆర్ నేను చేసిన తప్పు వల్లనా. మనం ఎన్నో తెలిసి తప్పులు చేస్తూ ఉంటాం. దానివల్ల ఏంటంటే అవతలి వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం ఇన్సల్ట్ చేయడానికి. ఒకవేళ మీరు
పర్ఫెక్ట్ గా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఛాన్సే దొరకదు ఇన్సల్ట్ చేయడానికి. ఓకే, సో మీరు ఫస్ట్ అది ఎతకండి. మీకు అసలు ఎక్కడ గాయమైందో, మీకు ఎక్కడ కట్టుందో అది ఎతికి దాన్ని హీల్ చేసుకోండి. అప్పుడు అవతలి వ్యక్తి మీ పైన ఉప్పు చల్లినా, కారం చల్లినా మీకు ఎక్కడ కూడా మండదు. అసలు ఇన్సల్ట్ చేసే అవకాశం ఉండదు. ఒకవేళ కావాలని ఇన్సల్ట్ చేసినా మీరు పట్టించుకోరు, ఎందుకంటే మీకు తెలుసు మీరు కరెక్ట్ అని. సో ఫస్ట్ హీల్ యువర్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మొన్న మోడీ గారు ఉన్నారు, అది కాక్రోచ్ అది ఉద్యమం జరిగింది కదా, అప్పుడు ఎంత ఇన్సల్ట్ చేశారు అవును ఆయనని. అసలు స్టూడెంట్ అందరు చాలా వరకు చాలా ఇన్సల్ట్ చేశారు. అంటే అప్పుడు తను ఎలా రియాక్ట్ అయ్యారు మోదీ గారు ఏంటంటే, వాళ్ళు ఇన్సల్ట్ చేసినా వాళ్ళంతా నా పిల్లలే అని క్షమించేశారు. అవును అవును, ఎవరిని తిట్టలేదు, ఎవరిని ఏం అనలేదు. అవును, ఆ పెద్దరికం అంటే వాళ్ళంత ఇన్సల్ట్ చేసినా, వాళ్ళ అమ్మని కూడా అంత ఇన్సల్ట్ చేసినా ఏమన్నారంటే ఒకటే అన్నారు, వాళ్ళంతా పిల్లలు తప్పుదారిలో ఉన్నారు, ఏదో అంటున్నారు, వాళ్ళని వదిలేసేయండి, తర్వాత వాళ్ళే అర్థం చేసుకుంటారు, నేను ఇండియా కోసం చేస్తున్నా అని ఆయన క్లియర్ గా చెప్పారు. అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఆయనకు తెలుసు ఆయన కరెక్ట్ అని. దానివల్ల ఏంటంటే, మీరు అవతల వ్యక్తి అంత ఇన్సల్ట్ చేసినా వీళ్ళు ఊరికేనే నన్ను అంటున్నారు అని మీకు తెలిసినప్పుడు మీరు ఫీల్ అవ్వరు. అవును, ఆయన ఫీల్ అయ్యి ఆయన ఏమి బాధపడి కూర్చోలేదు. మన మీద మనకు నమ్మకం ఉండాలి, మనం ఏంటి అని మనకు తెలియాలి. వాళ్ళేదో అన్నంత మాత్రం మనం అయిపోం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంత ఆయన చాలా చేశారు నేషన్ కోసం, అయినా ఇంత చేశాను నేను, అయినా ఇంత ఇన్సల్ట్ చేస్తున్నారు నన్నని కోపం తెచ్చుకోలే. అది నేను జస్ట్ నేర్చుకోవడానికి చెప్తున్నా. అదే, సో అలా ఉంటది. అంటే మీరు ఎంత చేస్తున్నా కూడా అవతలి వ్యక్తి అంటూనే ఉంటారు, అనకుండా ఉండరు. కానీ ఏంటంటే, ఎప్పుడైతే మీరు మిమ్మల్ని హీల్ చేసుకుంటారు, అంటే అవతలి వ్యక్తి ఏమన్నా నేను పట్టించుకోను, వాళ్ళతో ఆర్గ్యూ చేయను, నేను హీల్ చేసుకుంటాను. అంటే నాకు ఎక్కడైతే ఆ పుండ్లు ఉన్నాయో, అంటే ఎక్కడైతే వీక్నెస్ ఉందో మీకు, అంటే ఇదంటే నేను ఫీల్ అవుతాను అని ఒకటి ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఒక వీక్నెస్ ఉంటుంది. ఈ పాయింట్ లో నన్ను ఏమన్నా అంటే నేను ఫీల్ అవుతాను అని ఒకటి పెట్టుకుంటాడు. అది ఏదైతే ఆ విషయంకి మీరు ఫీల్ అవుతున్నారో ఆ వీక్నెస్ మీరు తీసేశారనుకోండి, అవతల వ్యక్తి అసలు మిమ్మల్ని ఎఫెక్టే చేయలేరు కదా. ఎక్సలెంట్ మెసేజ్ అసలు ఇదైతే. యా, సో ఆ వీక్నెస్ ని ఫస్ట్ తీసేసాడు. మీరు వీక్ ఉండడం వల్ల అవతల వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు. సో ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకొని, ఐదర్ మీరు వాళ్ళు ఇన్సల్ట్ చేసినందుకు గ్రో అయి చూపియండి. మీ గ్రోతే స్పీక్స్ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఓకే, కానీ మీరు ఒకవేళ అలా కాకుండా స్పాంటేనియస్ గా వాళ్ళు ఇన్సల్ట్ చేసినందుకు వాళ్ళ పైన అరిచేసి, వాళ్ళని కొన్నిసార్లు కొట్టేసి ఆర్ వాళ్ళని ఏదో ఒకటి అనేయడం వల్ల మీకు ఏ వాల్యూ ఉండదు. వాళ్ళు ఇంకా అంటూ ఉంటారు, ఇంకా రెచ్చగొడుతూ ఉంటారు. ఓకే ఓకే, ఇంకా కొంతమందికి అవును, ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి ఫరక్ పడదు. ఓకే, అది ఒకవేళ అంటే ఇప్పుడిప్పుడే అంటే మీరు అన్న మెసేజ్ చాలా బాగుంది. ఇప్పటివరకు ఈ మెసేజ్ వినకుండా మీన్స్ తెలియని వాళ్ళు ఎట్లా ఆ సిచ్యువేషన్ ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, అంటే ఉల్టా ఆన్సర్ ఇవ్వాలా లేకపోతే కామ్ గా ఉండడం బెస్ట్ అంటారా? మీరు ఒకవేళ రివర్స్ ఇన్సల్ట్ జరగగానే రివర్స్ ఆన్సర్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇచ్చినందుకు, ఓకే వీళ్ళు ఫ్లేర్ అప్ అవుతున్నారు ఇలా అంటే అని వాళ్ళు ఇంకా ఇన్సల్ట్ చేస్తారు. వాళ్ళకి ఇంకా మజా వస్తుంది మిమ్మల్ని ఇంకా ఇది చేయడంలో ఆర్ టార్గెట్ చేయడంలో. నేను ఇది ప్రతి సిచ్యువేషన్ చెప్తున్నా, ఇంట్లో అయినా బాస్ అయినా మీరు చూడండి, ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే మీరు రివర్స్ లో మాట్లాడితే అది ఇంకా ఫ్లేర్ అప్ అవుతుంది, ఇంకా ఎక్కువ అంటారు. అంతేకాని వాళ్ళు మీరు ఎందుకు ఇలా అంటున్నారంటే ఆపి కూర్చోరు. మీరు అక్కడ సైలెంట్ ఉండడం నేర్చుకోవాలి. సైలెంట్ ఉండి అసలు వీళ్ళు నన్ను ఎందుకు ఇన్సల్ట్ చేస్తున్నారు, నా వీక్నెస్ ఏంటి, మీ వీక్నెస్ తెలుసుకోండి. మీ వీక్నెస్ తెలుసుకొని దానిపైన మీరు ఇంప్రూవ్ అయ్యి లైఫ్ లో గ్రో అయి చూపించండి, వాళ్ళే నోరు మూసుకుంటారు, ఏమీ అనలేరు. ఏమన్నా మెసేజ్ చెప్పారు అసలు, ఎక్సలెంట్. పెద్ద పెద్ద వాళ్ళంతా అదే చేస్తారు. ఎవరైతే హై స్టాండర్డ్స్ ఆర్ హై గ్రోత్ చూసింటారో లైఫ్ లో, వాళ్ళని చూడండి మీడియాలో కానీ ఎక్కడ తిట్టుకునే వాళ్ళు ఉంటారు, చాలా తిట్టుకుంటారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారని. ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్, ఇఫ్ యు ఆర్ అ హీల్డ్ పర్సన్, ఇఫ్ యు హ్యావ్ నో వీక్నెస్, నథింగ్ కెన్ ఎఫెక్ట్ యు. ఓకే, ఎంత ఇన్సల్ట్ చేసినా గానీ మీరు అలా ముందుకెళ్తూ ఉంటారు. వీళ్ళు అంటూనే ఉంటారు, నా పని నేను చేసుకుంటూ ఉంటా. ఇంకొకటి ఏంటో తెలుసా, ఒకవేళ మీ లైఫ్ లో మీరు బాగా ఇన్సల్ట్స్ ఫేస్ చేస్తున్నారంటే మీరు గ్రో అవుతున్నట్టు. ఓకే, ఎందుకంటే మీరు గ్రో అవుతున్నప్పుడు
జెలసీ ఫీల్ అయ్యి చాలా మంది ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని ఉమ్, డౌన్ ఫాల్ చేయడానికి. ఉమ్, మిమ్మల్ని బాగా ఇన్సల్ట్ చేస్తున్నారు ఆర్ మిమ్మల్ని బాగా అంటున్నారంటే గుర్తుపెట్టుకోండి, మీరు గ్రో అవుతున్నారు. ఓకే. ఆ గ్రోత్ అప్పుడు ఆ ఇన్సల్ట్స్ అన్నిటిని తీసుకోవడం నేర్చుకోండి. ఎస్, ఓకే, నన్ను ఇన్సల్ట్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మీకున్న వీక్నెస్, వాళ్ళు యాక్చువల్లీ మంచి చేస్తున్నారు, ఉమ్, మీకున్న వీక్నెస్ సెన్సిటివిటీ అంతా వెళ్ళిపోతుంది. ఓకే. యూ కెన్ ఫేస్ హార్డర్ సిచ్యువేషన్స్. వాళ్ళ వల్ల మీరు స్ట్రాంగ్ అవుతారు. యూ షుడ్ ఉమ్, ఇన్ఫాక్ట్ థ్యాంక్ దెమ్, ఉమ్, ఇన్సల్ట్ ఓకే. చేసే వాళ్ళని, బికాస్ వాళ్ళు వాళ్ళ ఇన్సల్ట్ వల్లే చేస్తున్నారు. గ్రోత్ ఇక్కడ మీరు దాన్ని వాళ్ళ- ఛాలెంజింగ్ గా ఆ, తీసుకుంటే yes, గ్రోత్ yes. ఉంటుంది. వాళ్ళు ఇన్సల్ట్ చేస్తున్నందుకే మీకు ఆ పొటెన్షియల్ ఇది వస్తుంది, అదేమంటారు, జీల్. లేదు యా, నేను యా. ముందుకెళ్ళాలి, వీళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నారు, నేను ఇంకా గ్రో అయి చూపించాలి అనే ఇది వస్తుంది, ఉమ్, స్ట్రెంగ్త్ వస్తుంది. సో యూ హ్యావ్ టు టేక్ ఇన్సల్ట్స్ ఇన్ దట్ వే. సూపర్, ఎక్సలెంట్ you. మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.